ఈ ఇంటికి ఇన్నాళ్ళు ఎంత గౌరవం ఉంది. ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే చీచిచి మన పరవంతా ఏమవుతుంది వదినా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి మీ అన్నయ్యతో చెప్తావా? హా అవును వదినా, ఈ విషయం వెంటనే అన్నయ్యకి చెప్పాలి. నేను ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తా. నాకు పోపో. ఏంటి మమ్మీ డాడీ దగ్గరికి పంపించావు? వెళ్ళని. మనం చెప్తే మీ డాడీ నమ్మలేదు కదా. కనీసం వాళ్ళ ప్రియమైన చెల్లెలని చెప్తే నమ్ముతాడేమో చూద్దాం. భూమిని మనమేం చేయలేకపోతున్నాం కదా. కనీసం మీ నాన్న ఎప్పుడైనా తిడతారేమో విని సంతోషిద్దాం. చూద్దాం. మమ్మీ ఈసారి ఎలాగైనా సరే భూమి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవాలి. అప్పుడే డాడీ స్వయంగా మెడ పట్టుకుని బయటికి గింటేస్తాడు. చూద్దాం చూద్దాం. అన్నయ్య అన్నయ్య, అదే పైన భూమి భూమి. సైగలు చేయడం కాదమ్మా, నోటితో చెప్పు. నువ్వు మాట్లాడగలవు కదా. పైన భూమి సిగరెట్ తాగుతుంది. సిగరెట్టా? అవును నిజమన్నయ్య, అక్కడ పైన నేను చూపిస్తాను. రా అన్నయ్య పైన. అన్నయ్య, అయ్యో అన్నయ్య. మమ్మీ భూమి రూమ్ పైనైతే డాడీ ఇటొస్తున్నారేంటి? ఏమో, నిన్న మనం చెప్పినప్పుడు నమ్మలేదు కదా. సారీ చెప్పడానికి వస్తున్నట్టున్నాడు. అవును మమ్మీ, మనం అస్సలు ఒప్పుకోకూడదు. మనం చాలా గట్టిగా ఉందాం. అన్నయ్య, భూమి గది ఇక్కడ కాదు, పైన అక్కడ. ఇక్కడ సిగరెట్ వెలిగిస్తే అక్కడ పొగెలా వస్తుంది? ఏమైంది బావా? ఏమైంది మీరా? అదే వదినా, భూమి సిగరెట్ తాగుతుంది. భూమి? మన భూమి అంటే పవిత్రమైన మన ఇంట్లో అది బాగుండగా సిగరెట్? అయ్యో! చాలా ఆపో. మీ ఇద్దరు చెబితే నమ్మట్లేదని మీరని పంపించారా? అది కాదన్నయ్య, నేనే. నువ్వు ఆగు మీరా. అసలు నా భూమి గురించి ఏమనుకుంటున్నారు? తను నిప్పు. అలాంటి పిల్ల సిగరెట్ తాగుతుందా? తాగదన్నయ్య, కాలుస్తుంది. నువ్వు కాసేపు ఆగు మీరా. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మీ ఇద్దరిని నిలబెట్టి 4 తగిలించాలనుంది, కానీ సహనంతో ఉంటున్నా. అది కోల్పోయేలా చెయ్యొద్దు. ఇంకోసారి భూమి గురించి ఇలాంటి అబద్ధాలు సృష్టిస్తే నేను ఊరుకోను. అర్థమైందా? చూడు మీరా, ఇంకొకసారి వీళ్ల మాటలు నమ్మి నువ్వు మోసపోకు. అదేంటోదినా, నేను వెళ్ళి చెప్పినా అన్నయ్య మిమ్మల్నే తిడుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఇందాకడి నుంచి నువ్వొచ్చి మాకు చెప్పినా మేమేమి పట్టనట్టు ఎందుకు సైలెంట్గా ఉన్నావో తెలుసా? ఎందుకే నువ్వు చెప్తే అయినా మీ అన్నయ్య నమ్ముతాడేమో అనుకున్నాను, కానీ నో యూజ్. చూసావుగా ఏం జరిగిందో? టోటల్ వేస్ట్. అత్తయ్య, మన టైమే బ్యాడ్ అత్తయ్య. భూమి ఏం చేసినా కూడా డాడీకి మాత్రం దేవతలా కనబడుతుంది. సారీ వదినా, అసలు విషయం తెలియక కొంచెం ఆవేశపడ్డాను. నా వల్ల మళ్ళీ అన్నయ్య మీ ఇద్దరిని తిట్టాడు. చాలే, వెళ్ళి పని చూసుకోపా. అమ్మ జాగ్రత్త. అమ్మ జాగ్రత్త. ఏ నక్షత్ర, ఆ భూమి నిజంగానే సిగరెట్ తాగుతుందంటావా? తాగుండొచ్చేమో మమ్మీ, ఓసారి వెళ్ళి చూద్దామా? పద పద. మమ్మీ, ఇది సిగరెట్ స్మెల్లే కదా? అవునవును. అప్పుడేమో మందు తాగుతుంది, ఇప్పుడేమో సిగరెట్ తాగుతోంది. అయినా సరే మనకేమీ సంబంధం లేదు, మనం ఏమీ చూడలేదు అంతే. అదేంటి మమ్మీ, భూమిని రెడ్ హ్యాండెడ్గా పట్టించే అవకాశం ఇది. అలా ఎలా వదిలేస్తాం?
నేను వెళ్ళి డాడీని తీసుకొస్తాను. మ్మ్. వద్దు నక్షత్రం, వద్దు, చెప్పేది విను. ఈలోగా లోపలది ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తుంది. అసలే భూమి గురించి నీకేమీ పూర్తిగా తెలీదు, వదిలే. మమ్మీ, నువ్వెన్ని చెప్పినా నేను విన్ను. ఈరోజు డాడీ మనల్ని కాకుండా భూమిని తిడుతుంటే చూసి ఎంజాయ్ చేయాలి. అదే నా గోల్. మనం ఫూల్ అవ్వకుండా ఉంటే చాలు. ఏమో భయంగా ఉంది. తేడా వచ్చిందనుకో, మీ నాన్న మనల్ని ఫుట్బాల్ ఆడుకుంటాడు. అదేం కాదు. నువ్విలా భయపడుతూ కూర్చుంటే ఇక మనం భూమిని ఏమీ చేయలేం. నేను వెళ్ళి డాడీని తీసుకొస్తాను, నువ్విక్కడే ఉండు. ఏ వెళ్ళు వెళ్ళు, నీకు చెప్తే అర్థం కావడం లేదు. అయినా ఈ ఇంట్లో ఏం తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా ఆయన వచ్చి నన్నే తిడుతున్నాడు. ఇదంతా నా కర్మ. బావిలా మారిపోతాడు అనుకోలేదు. ఛీ! డాడీ చూడండి, డాడీ స్మెల్ వస్తుంది చూడండి. అవును బావా, మీరు మా మాటల్ని నమ్మడం లేదు కానీ అది నిజంగా సిగరెట్ స్మెల్లే కదా. ఒకసారి మీరే వెళ్ళి చూసుకోండి. చూడండి డాడీ. అంటే భూమి మీద కంప్లైంట్ ఇవ్వాలని కాదు బావా, కానీ మన ఇంట్లో ఇలాంటి దురలవాట్లు ఉండకూడదు కదా, అందుకే చెప్పాం. మమ్మీ, మన లోపలికి వెళ్ళి చూద్దాం. డాడీ పదండి. భూమి, నాన్న వచ్చారా? అమ్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఇప్పుడే దేవుడికి దండం పెట్టుకుని ధూపం వేస్తున్నాను. నానా, మీకేమైనా కావాలా? ఇలా వచ్చారు? భూమి, ఇంతసేపు నువ్వు సిగరెట్ తాగావు కదా? హా! నేను సిగరెట్టా? రామ 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 రామ, అపచారం. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. మీరు చూడలేదా ఎక్కడా? మరి ఈ రూమ్ లోంచి సిగరెట్ స్మెల్ ఎందుకు వచ్చింది? ఆ? తాటి చెట్టు కింద కూర్చుని మజ్జిగ తాగినా కళ్ళనే అనుకుంటారు. మీరు కూడా ఈ పొగను చూసి తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు పిన్ని. నువ్వు సిగరెట్ తాగడం మీరా అత్తయ్య చూసింది. అసలు మీరా అత్తయ్య ఇక్కడికి ఎప్పుడొచ్చింది? అసలు మీ ఇద్దరికి ఏమైంది? నాన్నకి బోల్డని పనులుంటాయి. ఎందుకు నాన్న టైం వేస్ట్ చేస్తున్నారు? నువ్వందరినీ పిచ్చళ్ళని చేస్తున్నావు భూమి. షట్ అప్.